మీడియాకి స్వాగతం. 2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు 92,204 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు 74,463 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై 17,746 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొటారు అబ్బాయి చౌదరికి 95,000 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్కు 78,683 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్పై 16,131 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.